ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టెము. అప్పుడు ఆ కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చెను. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు పాపులలో ఒకనిగా ఎంచబడి మన కళ్ళ ముందు సిలువలో వేలాడదీయబడ్డారు. మనం ఒక్కసారి ఆ సిలువలో రక్తం కారుస్తున్న యేసు వైపు చూస్తే చాలు, పాప అనే సర్పపు కాటు నుండి స్వస్థత పొందుతాం. ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకును. అవును, చూచిన వెంటనే బ్రతుకుతాం. ఇది వింటున్న నీవు నీ పాపమును బట్టి ఏడుస్తూ ఉంటే ఈ మాట జాగ్రత్తగా ఆలకించు. ప్రభు వైపు చూచుచు ప్రతివాడు బ్రతుకుతాడు. అప్పుడు ప్రతివాడు నిజాన్ని గ్రహిస్తాడు. ఇది నా జీవితంలో నేను గ్రహించాను. నేను యేసు వైపు చూచిన ఆ రోజున నేను బ్రతికాను. నాకు తెలుసు ఇది నిజం. ప్రియా దేవుని బిడ్డ, ఆ యేసు వైపు చూస్తే ఈరోజు నువ్వు కూడా బ్రతుకుతావు. నిజాన్ని గ్రహించు. నీ నరాల్లో విషం అనే పాపం విషం పాకిపోయింది. నీకు నిరీక్షణ లేని స్థితి. అవును, యేసు తప్ప నిరీక్షణ లేని వీరే నిరీక్షణ నీకు లేదు. అయితే ఇది అనుమానం లేని, తిరిగిలేని వైద్యం. అది పాము కాటు పొందిన ప్రతివాడు దాని వైపు చూచినప్పుడు బ్రతికాడు. కొంతమందికి ఇదేదో ఒక వింతగా ఉంది. ఏదో దాని వైపు చూడాలని దాని పైకి ఎత్తలేదు. కేవలం పాము కాటు తిన్నవారు దాన్ని చూచి బ్రతకాలని అది పైకెత్తబడింది. నేను పాపం చేశానని నిజంగా ఒప్పుకున్న వారి కోసమే మరణించిన క్రీస్తు నిజరక్షకుడు. అయితే పాము కాటు వల్ల నీవు త్రాగుబోతువయ్యావా, దొంగవయ్యావా, వ్యభిచారివయ్యావా, ఏ విధమైన అపవిత్రైన అది ఏదైనప్పటికీ నీవు ఆ గొప్ప రక్షకుని వైపు చూస్తే ఆయన నీ జీవితాన్ని పరిశుద్ధంగా మార్చివేస్తాడు. ప్రతి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వ్యాధి నుండి నేను బాగు చేస్తారు. అలాగే దేవునితో నువ్వు మంచి సహవాసం ఏర్పడుతుంది. ఆయన వైపు చూచి బ్రతుకు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకొనడానికి మీరు మాకు సహాయం చేస్తారు. మీ వైపు చూస్తే మేము బ్రతుకుతాము. మా పాపము నుంచి మేము విడుదల పొందగలుగుతాం. వాక్యమైన మీ పిల్లల జీవితాల్లో మీ ఆత్మీయ మేలు మీరు మీ కార్యాన్ని జరిగించాలని ప్రార్థన చేస్తూ మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం, మీ పిల్లలకున్న రుణాలు, సమస్యల అవసరతలో మీరు సహాయం చేయమని మా ప్రార్థన విని సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.